తమ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఖమ్మం జిల్లాలోని 4 గ్రామాల ప్రజలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. తమ గ్రామాలను జనరల్ గా ప్రకటించి ఎన్నికలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏన్కూరు మండలంలోని జన్నారం, ఆరికాయలపాడు, ఏన్కూరు, నాచారం పంచాయతీలు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. తమ గ్రామాల్లో ఎస్టీ జనాభా తక్కువగా ఉందని, ఏజెన్సీ నుంచి తొలగించి మైదాన ప్రాంతంగా మార్చాలని ఊరి జనం డిమాండ్ చేస్తూ స్థానికులు కోర్టుకు వెళ్లారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 4 గ్రామాలకు ఎన్నికలను నిలిపివేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఆదివాసీల అభివృద్ధి కోసం ఒక ఏజెన్సీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల గిరిజనులు అభివృద్ధి చెందారో తెలియదు, కానీ ఈ చట్టం వల్ల గిరిజనేతలు కూడా అభివృద్ధి చెందకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని కొన్ని సవాళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడానికి ఈ చట్టాన్ని కొద్దిగా సవాళ్ళు తీసుకురావాల్సి కోరుతున్నాం. అలాగే గత ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఏజెన్సీ చట్టం వల్ల ఉండడం వల్ల గిరిజనేతలు రాజకీయంగా ఎలాంటి అభివృద్ధి చెందడం లేదు. కనీసం రాజకీయంగానైనా అభివృద్ధి చెందాలంటే కొన్ని ఈ గిరిజనేత ఏజెన్సీ చట్టంలో కొన్ని సవాళ్ళు తీసుకొచ్చి రాజకీయ పరంగా ప్లస్ మన అభివృద్ధి పరంగా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏన్కూరు మండలంతో పాటు కొన్ని మండలాల్లో కొన్ని రెవెన్యూ గ్రామాలు గతంలో మదర్ తాలూకాలో ఉన్నాయని పెద్దలు చెప్పడం జరిగింది. దాన్ని కొన్ని పొరపాట్ల వల్ల అప్పుడున్న అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, కొన్ని పొరపాట్ల వల్ల దీన్ని కొత్తగూడెం తాలూకాలో కలపడం వల్ల మాకు ఈ ప్లేన్ ఏరియా కాస్త 170గా మారిపోవడం జరిగింది. అది కూడా అధికారికంగా జరగలేదని పెద్దలు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద గత 15 సంవత్సరాలుగా కూడా పెద్దలంతా కృషి చేసి దాని వివరాలన్నీ తీసి గౌరవనీయుల కోర్టుకి సమర్పించడం జరిగింది. గౌరవనీయ జడ్జి గారు కూడా ఈ విషయాలన్నీ చూసి మొన్న ఎలక్షన్ల మీద కొన్ని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఆ గ్రామాలకు ఇవ్వటం జరిగింది. వాటిని గౌరవనీయులు మన కలెక్టర్ గారి ద్వారాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఆమోదించి ఎలక్షన్ ఆపటం జరిగింది. అందుకే మండలం అభివృద్ధి జరగాలంటే మాది ప్లేన్ ఏరియాగా చేస్తే మంచిదని అందరూ మూకుముడిగా కోరుకుంటున్నారు. మొన్న ప్రకటించినటువంటి 25 పంచాయతీలు ఎన్నికలకు సంబంధించి ఏన్కూరు మండలంలో 25 పంచాయతీలు ఉంటే దాంట్లో 4 పంచాయతీలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిలిపివేయడం అనేది జరిగింది. ఆ గ్రామంలో ఎస్టీ జనాభా తక్కువ ఉన్నారని చెప్పేసి ఆరికాయలపాడు, జన్నారం, ఏన్కూరు, నాచారం గ్రామాలకు చెందినటువంటి కొంతమంది నాన్ ట్రైబ్స్ కోర్టుకు వెళ్లడం వల్ల స్టే రావడం వల్ల ఆ ఎన్నికలు నిలిపివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాం తప్ప ఈ మండలంలో ఒక వార్డు కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ స్థానాన్ని కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి 170 యాక్ట్ వల్ల కూడా అభివృద్ధి నోసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి దీన్ని సడలించినట్లయితే ఈ మండలం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.